వెజనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫర్టిలిటీలో రోల్ ఏంటి? ఏమైనా రిలేషన్ ఉందా వైట్ డిశ్చార్జ్కి ఇన్ఫర్టిలిటీకి? సో వైట్ డిశ్చార్జ్కి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో అసలు పేషెంట్ మనం టచ్ చేయట్లేదు, ఎగ్జామిన్ చేయట్లేదు, డైరెక్ట్ స్కానింగ్, డైరెక్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నాము. పేషెంట్ కూడా అలో చేయట్లేదు. సో ఫస్ట్ మనం కన్సెంట్ తీసుకోవాలి, మేడం మిమ్మల్ని ఎగ్జామిన్ చేయొచ్చా అని. సో ఫస్ట్ మనం అసలు ఎగ్జామిన్ చేయాలి. సో వైట్ డిశ్చార్జ్ చాలా కాజెస్ ఉంటాయి. సో యుట్రైన్ కాజెస్ ఉండొచ్చు, యుట్రస్ గర్భసంచి మూతి సర్వీక్స్ కాజెస్ ఉండొచ్చు, వెజనల్ కాజెస్ ఉండొచ్చు, కొంతమందికి ఏమీ ప్రాబ్లం లేకపోయిండొచ్చు. ఫిజియలాజికల్ అంటాం. సో ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ఎగ్ వైట్ కలర్ లో ఉంటుంది. కలర్లెస్ అని చెప్పొచ్చు. కలర్లెస్ ఉంటుంది, ఓడర్ ఉండదు, స్మెల్ ఉండదు. సో ఇంకేమి అసోసియేటెడ్ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, మంట కానీ, ఇంటర్ కోర్స్ కూడా ప్లెయిన్ గా ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడెప్పుడు వస్తుంది? బిఫోర్ మెన్సెస్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్. సో మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఆ పీరియడ్ అయిన తర్వాత ఇంకో 3-4 days రావడము, తర్వాత ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మంత్ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఓవులేషన్ అయ్యేటప్పుడు అవుతుంది. ఇది ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్. లేదు ఇంటర్ కోర్స్ అయ్యే ముందు కూడా వాళ్ళకు ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. సో దీనికి భయపడక్కర్లేదు.